ఆ సిద్ధముల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రభు అయిన దేవుడు మనకి ఒక యాజకుడిని ఇచ్చాడు. దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని నామానికి ప్రస్తుతించడానికి ఒక యాజకుడిని సిద్ధముల ద్వారా మనకి అనుగ్రహించాడు. తర్వాత ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించాల్సిన అంశము ఏంటంటే ఏలా లోయ అనేది ఇక్కడ ఇంకొక లోయ. ఈ లోయలో కూడా దేవుని ప్రజలకి కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని తీర్చాలి. కష్టం నుంచి మనం అనగా లోయ నుంచి మనము ఎక్కడికి వెళ్ళాలంటే పర్వతం మీదకి వెళ్ళాలి. అనగా బాధల నుంచి శాంతిలోకి వెళ్ళాలి, సమాధానంలోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రియులారా, దేవుని ప్రజలకి ఒక కష్టం వచ్చింది. ఈ ఏలాలో ఎక్కడ కనిపిస్తుందంటే మనకి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక్కడ ప్రియులారా, తన ప్రజలు, దేవుని ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం వచ్చి, కనాను దేశంలో ఉన్న ప్రదేశాలని స్వాధీనపరుచుకునే క్రమంలో ఇక్కడ భాగం ఉంటుంది, దక్షిణ కనాను ప్రాంతం ఉంటుంది. ఈ దక్షిణ కనాను ప్రాంతాన్ని ఏమంటారంటే ఫిలిస్తీన్లు నివసించే ప్రదేశం అంటారు. ఈ ఫిలిస్తీన్ల ప్రదేశాన్ని స్వాధీనపరుచుకునే క్రమంలో దేవుని బిడ్డలు కొన్ని కష్టాలు, కొన్ని యుద్ధాలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా ఫిలిస్తీన్లకి దేవుని ప్రజలకి ఏం జరుగుతుందంటే నిత్యము ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఈ ఘర్షణ నుంచి దేవుడు తన ప్రజల్ని తప్పిస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇక్కడ ఏలాలోయకి ఒక ఘర్షణ వచ్చింది. ఆ ఘర్షణలో ఏం జరుగుతుందంటే, ఒకసారి మనము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయాన్ని తీసుకున్నట్లయితే, 17వ అధ్యాయం 1 నుంచి కానీ మనం తీసుకున్నట్లయితే, ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని సోకోలో కూడి ఎఫెస్తిము దగ్గర సోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా, ఇక్కడ ఫిలిస్తీన్లు వచ్చారు. ఎక్కడ వచ్చి యూదా దేశపు దగ్గర ఉన్నారు. యూదా దేశపు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారు. ఎక్కడంటే సోకోకును ఆజేకును మధ్య దిగి ఉండగా అన్నాడు. At the same time ఇక్కడ చూడండి 2వ అధ్యాయం, సౌలును ఇశ్రాయేలును కూడి ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంతులు తెచ్చిరి. అనగా ఒక పక్క ఏం జరుగుతుందంటే ఫిలిస్తీన్ సైన్యము అక్కడ ఒక కొండ మీద ఉంటారు. ఇక్కడ యూదా సైన్యము అనగా సౌలు సైన్యము ఇంకో కొండ మధ్య ఉంటారు. ఆ కొండకి ఈ కొండకి మధ్య ఒక లోయ ఉంటుంది. ఆ లోయ పేరే ఏలా లోయ. ఈ ఏలా లోయ దగ్గర ఒక యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధము ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే ఫిలిస్తీన్లకి మరియు దేవుని ప్రజలకి మధ్య జరుగుతుంది. అయితే ఇక్కడ కష్టం ఏంది అన్నది ఇంపార్టెంట్. కష్టం ఏంటంటే అది ఇంపార్టెంట్. ఏంది ఆ కష్టము అంటే, ఫిలిస్తీన్ సైన్యంలో ఒకడు ఉన్నాడు. ఇక్కడ ఈ అధ్యాయం మొత్తంలో ఫిలిస్తీన్ సైన్యము ఒకవైపు, యూదా జనాంగము ఒకవైపు ఉంటే ఏం జరుగుతుందంటే, ఫిలిస్తీన్ సైన్యం చూసి దేవుని ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే ఫిలిస్తీన్లలో ఒకడున్నాడు. వాడు వచ్చి దేవుని ప్రజలని ఛాలెంజ్ చేస్తున్నాడు, సవాలు విసురుతున్నాడు. ఏమని సవాలు విసురుతున్నాడు ఒకసారి చూడండి. 4వ వచనం చూడండి. గాతు వాడైన గొల్యాతు అనే ఒక శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుంచి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. అతను తల మీద రాగి శిరస్త్రాణము ఉండెను. అతను యుద్ధ కవచములను ధరించెను.
ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళు రాగి కవచమునకు అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండేను అని ఉంది. వీడిని చూసి భయపడుతున్నారు అన్నమాట. ఎంత ఉన్నాడు? గాతు వాడైన గొలియాతుని చూసి భయపడుతున్నారు. ఇది వాళ్ళ కష్టం. ఇప్పుడు ప్రజలకు వచ్చింది కష్టం. యూదా ప్రజలకు వచ్చింది, దేవుని ప్రజలకు వచ్చింది. కష్టము ఎలా వచ్చిందంటే, ఫిలిస్తీన్లు ఆ కొండ మీద ఉన్నారు, దేవుని ప్రజలు ఈ కొండ మీద ఉన్నారు. మధ్యలో ఒక లోయ ఉంది. ఈ లోయ కష్టాలతో కూడిన లోయ. ఆ కష్టం ఏంటంటే ఇప్పుడు వచ్చింది గొలియాతు రూపంలో యూదా ప్రజలకి, దేవుని ప్రజలకి వచ్చింది. ఇప్పుడు ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలి? ఇది దేవుని ప్రజలకున్న సవాలు. సాతాను రూపంలో గొలియాతు వచ్చి ఉన్నాడు యూదా ప్రజల మీదకి. ఈడు వచ్చి సవాలు విసురుతున్నాడు. ఏమని విసురుతున్నాడు చూడండి. అతడు నిలిచి ఇజ్రాయేలు దండువారిని పిలిచాడంట. 8వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇజ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ పంతులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని అతన్ని నా దగ్గరికి పంపండి అంటాడు. ఇది ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను ఫిలిష్తీయుల మనిషిని, మీరు సౌలు దాసులు, రండి, యుద్ధానికి రండి, నాతో రండి. యుద్ధం చేసేయాలండి, అందరు రావాలి. అటుపక్క సైన్యం రావాలి, ఇటుపక్క సైన్యం రావాలి. కానీ ఇప్పుడు ఎవడు వచ్చాడు? ఒక్కడే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నేను సర్వశక్తిమంతుడని వాడి అభిప్రాయం. నేను ఒక్కనిసారి ఈ జనాంగాన్ని ఓడించడానికి అని గొలియాతు అనుకుంటున్నాడు. కానీ ఆ జనాంగం ముందున్నది, ఆ జనాంగం ముందు ఉన్నది ఎవరన్నది ఆ గొలియాతుకి తెలియదు. గొలియాతుకు తెలియక విర్రవీగుతున్నాడు. రండి, మీకు దమ్ముంటే రండి, మీలో నుంచి ఒకటి తీసుకొని రండి. నేను ఇదిగో ఇంతమంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ రారు, నేను ఒక్కడిని వస్తున్నా. నన్ను ఓడిస్తే నేను మీకు బానిసలుగా ఉంటాం. మేము ఓడిస్తే, నేను కానీ మిమ్మల్ని ఓడిస్తే, మీలో నుంచి ఒకడు ఎవడన్నా వస్తే వాడిని బట్టి వాడు కానీ నన్ను కానీ ఓడిస్తే మేము మీకు బానిసలుగా ఉంటామని ఒక ఛాలెంజ్ విసిరి దేవుని ప్రజల్ని భయపెట్టాడన్నమాట. కష్టం వచ్చింది, ప్రజలకి కష్టం వచ్చింది. మరి ఎలా ఈ కష్టాన్ని తీర్చాలి? చూస్తేనేమో 6 అడుగుల ఆజానుభావుడు, బలవంతుడు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వారి ముందున్న శక్తి గురించి వారికి తెలియటం లేదు. దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయారు. ఫిలిష్తీయుని చూసి భయపడుతున్నారు. వీళ్ళారా, ఇక్కడ ఫిలిష్తీయుడైన ఈ గొలియాతు ఎవరిని ఛాలెంజ్ చేసినట్టంటే, అక్కడ సౌలు సైన్యాన్ని కాదు ఛాలెంజ్ చేసింది, సవాలు చేసింది సౌలు సైన్యాన్ని కాదు. మరి ఎవరిని సవాలు చేశాడు? సౌలు సైన్యం ముందున్న దేవుని సవాలు చేశాడు. ఎందుకు? సైన్యముల అధిపతి మన దేవుడు. సౌలు సైన్యానికి అధిపతి ఎవరంటే మన దేవుడు. ఆ దేవుణ్ణి సవాలు చేస్తున్నాడు అన్నమాట. ఈ విషయం ఇక్కడ వచ్చిన కష్టం ఏంటంటే, గొలియాతు రూపంలో యూదా ప్రజలకి అనగా దేవునికి ఏమొచ్చిందంటే ఒక బాధ కలిగింది. ఆ బాధని, కష్టాన్ని ఈ లోయ ద్వారా ఎలా తీర్చాడు అన్నది నేను చెప్పబోయే ఈరోజు అంశం. ఏలా లోయలో కలిగిన బాధని దేవుడు తన ప్రజలకి ఎలా ఇచ్చేశాడు, నివారించాడు అన్నది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశము. కాబట్టి ఇప్పుడు గొలియాతు వచ్చాడు. గొలియాతు వచ్చి దేవుని సైన్యాన్ని ఏం చేస్తున్నాడు? సవాలు చేస్తున్నాడు. మీలో నుంచి ఒకడు రాని వచ్చి నన్ను ఓడిస్తే మేము మీకు బానిసలము అని సవాలు విసిరినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు దూకాలి. యాక్చువల్గా అయితే మా ముందున్నది మేము కాదు, మా సర్వశక్తిమంతుడైన దేవుడు అని వీళ్ళు ఏం చేయాలి? దూకాలి. కానీ ఎవరిని చూసి భయపడుతున్నారు? ఎవరిని చూసి భయపడుతున్నారు? గొలియాతును చూసి భయపడుతున్నారు. ఈ గొలియాతును చూసి భయపడుతున్నారు.
అది వాళ్ళ కష్టం. అయితే మనం నేర్చుకోవాల్సిన అంశం ఉంది. ఒకసారి కీర్తన గ్రంథం 46 వచ్చాము, 46వ కీర్తన 46వ సంకీర్తన కానీ చూసుకున్నట్లయితే 7వ వచనం ఒకసారి చూడండి అమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. చాలమ్మా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి? సౌలు సైన్యం ఏమనుకోవాలి? సైన్యములకు, మన సైన్యానికి అధిపతి ఎవరు? సౌలు కాదు. ఎవరు అధిపతి? దేవుడు. మన దేవుడైన యెహోవా మనకి అధిపతి కాబట్టి మనం వెళ్ళాలి. ఆ విషయాన్ని మర్చిపోయి గొల్యాతును చూసి ఏం చేస్తున్నారంటే ఇక్కడ భయపడి పారిపోతున్నారు. అట్లా ఎన్ని రోజులు తెలుసా? దాదాపుగా 40 రోజులు ఏం చేస్తారంటే గొల్యాతు తన సైన్యంలో నుంచి ఉదయం పూట వస్తున్నాడు, తర్వాత సాయంత్రం పూట వస్తున్నాడు, ఉదయం పూట వస్తున్నాడు, సాయంత్రం పూట వస్తున్నాడు. ఒక్కసారి చూడండి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం చూసినట్లయితే 16వ వచనం నుంచి చూడండి. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనెను. ఏం చేశాడంట? 40 దినాలు. ఎన్ని రోజులు? 40 దినాలు. ఇక్కడ ఏలా లోయలో దేవుని సైన్యం ఉంది, అటుపక్క ఎవరున్నారు? ఫిలిష్తీయుల సైన్యం ఉంది. ప్రతిరోజు వస్తున్నాడు. ఏంది, ఎవడు రాలేదా ఈరోజు కూడా? మీలో రోషగాడే లేడా అని ఎగతాళి మాటలు. ఎవరి ద్వారా? గొల్యాతు ద్వారా ఎగతాళి మాటలు వస్తున్నాయి దేవుని సైన్యాన్ని. ఎవడూ లేడా నన్ను ఓడించేంత మొహోడు మీ సైన్యంలో? వీరుడు లేడా, సూర్యుడు లేడా అని రోజు ఏం చేస్తున్నాడంటే 40 రోజులు అటు నుంచి వస్తున్నాడు. ఉదయం వస్తున్నాడు, రే ఎవరిని తెచ్చుకోలేదా? తెచ్చుకోండి రా బాబు, వెళ్ళి తెచ్చుకోండి ఓ సౌలు సైన్యమా అని ఏం చేస్తున్నాడంటే ఫిలిష్తీయుడు గొల్యాతు ఏం చేస్తున్నాడంటే రోజు 40 దినాలు అటువైపు నుంచి వచ్చి ఉదయం సాయంత్రం అగుపరుచుకుంటున్నాడు. రండి, యుద్ధానికి రండి, మేము సవాలు చేస్తున్నానని చెప్తున్నప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే ఏం చేయాలి అర్థం కాక ఇక్కడ దేవునికి ప్రార్థించి సౌలు గొల్యాతు మీదకి వెళ్ళినట్టయితే వేరే విషయంగా అయ్యి ఉండేదేమో. కానీ ఏం చేస్తున్నాడు? సౌలు భయపడిపోయాడు. ఏం చేయాలి? గొల్యాతు నుంచి సైన్యాన్ని తప్పించాలి, రాజ్యాన్ని తప్పించాలని సౌలు భయపడుతూ ఏం చేస్తున్నాడంటే ఎరవేస్తున్నాడు. ప్రజలకి, తన సైన్యానికి ఎరవేస్తున్నాడు. ఏమని ఎరవేస్తున్నాడు ఒకసారి చూడండి. చూడండి 25వ అధ్యాయం చూడండి. ఇజ్రాయేలులో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితిరే, నిజముగా ఇజ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యమును కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంట వాణ్ణి ఇజ్రాయేలులో స్వతంత్రులుగా చేస్తాను. ఇప్పుడు చెబుతున్నాడు సౌలు. ఏం చెప్తున్నాడు? అరే బాబు, మీలో ఎవరైనా సరే, తన సైన్యాన్ని పిలిచాడు, మీలో ఎవరైనా సరే వెళ్ళి ఆ గొల్యాతుని ఓడించండి. ఓడిస్తే ఏం చేస్తానంటే ముందు నా కుమార్తెని ఇస్తాను, తర్వాత మీకు ఎంత కావాలంటే అంత ఐశ్వర్యం ఇస్తాను, తర్వాత ఇజ్రాయేలులో మీ కుటుంబాన్ని పన్ను లేని, అంటే ట్యాక్స్ కట్టడం, పన్నులు కట్టే కుటుంబం కాకుండా ఉంచుతానంటాడు. ఈ విధంగా ఇహలోక సంబంధమైన ఆశలు చూపుతున్నాడు సౌలు. వెళ్ళి ఎదిరించకుండా ఏం చేస్తున్నా అంటే సౌలు ఇహలోక సంబంధమైన ఆశల్ని చూపి తన సైన్యాన్ని రెచ్చగొడుతూ ఉన్నా కానీ సైన్యంలో ఏ ఒక్క వీరుడు కూడా ఏం చేస్తున్నాడంటే గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తలేదు. అప్పుడు ఏం చేయాలి? మన దేవుడు చేతకాని దేవుడా? ఇజ్రాయేల్ సైన్యానికి అధిపతి అయిన దేవుడు యెహోవా దేవుడు సర్వశక్తిమంతుడే. ఆ సర్వశక్తిమంతు దేవుడిని తిరస్కరించుతున్నాడని వీడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి ఆ విషయాన్ని. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసినట్లయితే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసినట్లయితే
అతడు నిలిచి ఇజ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంతులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుని కాదా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను గెలిచిన ఎడల, చంపగలిగిన ఎడల నేను మీకు దాసులము అవుదుము. నేను అతన్ని జయించిన ఎడల మీరు మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున 10వ వచనం చూడండి. ఈ దినమున నేను ఇజ్రాయేలు సైన్యమును తిరస్కరించుతున్నాను. ఇజ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడంటే ఇజ్రాయేలు సైన్యానికి అధిపతి అయిన దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. అవునా కదా? మన ఇజ్రాయేల్ సైన్యమునికి అధిపతి అయిన దేవుడు ఎవరు? కీర్తన గ్రంథం యెహోవా దేవుడు. నేను మిమ్మల్ని తిరస్కరిస్తున్నానంటే మీ ముందు ఉన్న దేవుణ్ణి నేను తిరస్కరిస్తున్నాను అని ఇక్కడ సవాలు విసిరాడు. కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. విశ్వాసముతో యుద్ధం చేయాలి. విశ్వాస సహితమైన యుద్ధం చేయాలి. ఆ విశ్వాస సహితమైన యుద్ధం చేయడానికి అటు రాజుకి ధైర్యం లేదు, రాజు యొక్క సైన్యానికి కూడా ధైర్యం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కడొచ్చాడు. ఆయన పేరే యెషయా కుమారుడైన దావీదు వచ్చాడు. ఏం చెప్తున్నాడు చూడండి. ఎప్పుడైతే ఈ గొలియాత్ అనేవాడు ఏం చేశాడంటే, నేను ఇజ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తున్నానని అన్నప్పుడు ఎప్పుడైతే అన్నాడో అట్టి మాటను బట్టి దేవునికి దావీదుకి ఏమైందంటే కోపం వచ్చింది. కోపం వచ్చి దావీదు ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. దావీదు ఏమని చెప్తున్నాడు చూడండి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. 20 దావీదు ఉదయం లేచి గొర్రెల కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయెను. అయితే అంతటి తాను వారును వీరును పంతులుగా తీరి జయము అనర్చుచు యుద్ధముకు సాగుచుండేరి. సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలును ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండేరి. దావీదు తాను తెచ్చిన కిందకి కానీ వచ్చినట్లయితే చూడండి 25వ వచనం చూడండి. కాదు 26 చూడండి. 26 దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేనివాడు ఎంతటి వాడు. చాలమ్మా. వీడు మన దేవుణ్ణి, మన సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడంటే మన దేవుని తిరస్కరిస్తున్నాడు. దేవుని తిరస్కరించడానికి వీడి బతికెంత? అసలు ఇది గల్లియత్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చారంటే మనం ఈ చరిత్ర చూడాలి. ఇప్పుడు చెబితే చాలా టైం అయ్యింది, నేను దాని గురించి వెళ్తలేదు. వీడు ఎవరు కుమారుడు అంటే రఫేల్ కుమారుడు. ఓర్ఫా ఉంది కదా, నయోమి కోడలు ఓర్ఫా, చిన్న కోడలు. ఓర్ఫాకి సంబంధించిన వాడనమాట ఈ గొలియాతు. ఆమె ఫిలిష్తీయులను పెళ్లి చేసుకొని ఈ గొలియాతుని కంటే ఈ గొలియాతు పనిగా ఏం చేశాడంటే 6 అడుగులు పెరిగి ఇప్పుడు ఎవరినైతే దేవుణ్ణైతే వాళ్ళ నాయనమ్మ ఆరాధించిందో అదే దేవుణ్ణి వీడు వచ్చి ఏం చేస్తున్నాడంటే సవాల్ చేస్తున్నాడు. రండి, నేను ఈరోజు మిమ్మల్ని, మీ దేవుణ్ణి తిరస్కరిస్తున్నాను కాబట్టి మిమ్మల్ని నాశనం చేసి మీ దేవుణ్ణి కూడా ఈ లోకంలో లేకుండా చేస్తానని ఇక్కడ సవాలు విసురుతున్నప్పుడు దావీదు కోపం వచ్చింది. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? మన దేవుణ్ణి, మన జీవము గల దేవుణ్ణి అవమానించడానికని దావీదుకు కోపం వచ్చింది. ఎందుకంటే ఏం చెప్తున్నాడు చూడండి. దావీదు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకసారి చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు కానీ చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 10 నుంచి 11 కానీ చూసినట్లయితే నాకును నీకును నీ సంతతికి మధ్యగా మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను. నేను మీ గోపాంగ్య సంబమును సున్నతి పొందవలను. అది నాకును నీకును నిబంధన మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉంది. ఎవడైతే సున్నతి పొందుతాడో వాడు నా బిడ్డలు.
వాడు నా బిడ్డలు నా ప్రజలుగా ఉంటారు. సున్నతి లేని ఎవడైతే ఉండడో వాడు నా ప్రజలుగా ఉండడని అక్కడ అబ్రహాంకి దేవుడు మధ్య నిబంధన అనేది ఒక కవెనెంట్ జరుగుతుంది, ఒక నిబంధన జరుగుతుంది. మీరు నా ప్రజలుగా ఉండాలంటే మీలో ఉన్న ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి అంటున్నాడు. కానీ ఇక్కడ ఈడొచ్చి ఏమంటున్నాడు, నువ్వెంత, నీ దేవుడు ఎంత, రా నా మీదకి యుద్ధానికి రా, నన్ను గెలిస్తే నేను మీకు దాసుని అవుతాను, మీరు గెలిస్తే మేము పూజిస్తున్న దేవుళ్ళు అనగా దాగోను దేవుడికి మీరు దాసులుగా ఉండాలి అన్న ఇదనమాట వాడిది, గొల్యాతుది. కాబట్టి ఎవడైతే సౌలు సైన్యం నుంచి వస్తాడో ఒకవేళ కానీ వాడు ఓడిపోతే వాడితో పాటు ఉన్న దేవుడు కూడా వాళ్ళకి దాసులుగా ఉండాలని ఇక్కడ గొల్యాతు సవాలు విసిరాడు అన్నమాట. అట్టి సవాలుని స్వీకరించడానికి విశ్వాస సంబంధమైన ప్రజలు ఎవరు లేరు ఇక్కడ. మా వెనకున్నది దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడని ఎవడు నమ్మిక లేక ఏం చేస్తున్నారంటే 40 రోజుల పాటు గొల్యాతు విసిరిన సవాలుకి ఎవడు కూడా రెస్పాండ్ కాల. కాబట్టి ప్రియులరా, ఒక్కడొచ్చాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీన్లు ఎంతటి వాడు, మన దేవుడు ఎవడు, సజీవుడు, సర్వశక్తిమంతుడు. అదే ఆదికాండము 17వ అధ్యాయం 1 నుంచి చూడండి. అబ్రహాము 99 ఏండ్లు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, ఎల్ షద్దాయిని, నేను సర్వశక్తి గల దేవుడను, ఎల్ షద్దాయ్. అట్లాంటి సర్వశక్తి గల దేవుడు మన సైన్యానికి ముందున్నప్పుడు మనం ఎందుకు భయపడాలన్న సోయ ఒక్కడికి పోలేదు, సౌలు సైన్యంలో ఒక్కడికి పోలేదు. మన ముందున్నది సర్వశక్తిమంతన్న దేవుడు. కానీ అటువంటి సర్వశక్తిమంతుడి సైన్యాన్ని ఒకడు అన్యుడు వచ్చి సవాలు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాస సంబంధమై నేను సచ్చినా పర్వాలేదు, నా దేవుడు, ఒకవేళ నేను యుద్ధానికి వెళ్తే నా దేవుడు నాతో యుద్ధం చేయిస్తాడన్న సోయ ఎవరికి లేదు ఫిలిస్తీన్ సౌలు సైన్యంలో. అందరూ భయపడుతున్నారు. వాడు ఎత్తును చూసి, వాడు పొడుగును చూసి, వాడు లావును చూసి, వాడు ఆయుధాలను చూసి భయపడుతున్నారే కానీ వాడు శక్తిహీనుడన్న సంగతి తెలియదు. సర్వశక్తిమంతుడైన దేవుడు మన ముందున్న సంగతి ఎవడు కూడా సోయలేకుండా ఉండి ఏం చేస్తున్నాడంటే వాడు ఎత్తులకు లావును బట్టి భయపడుతున్నప్పుడు దావీదు వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? సున్నతి లేని ఈ ఫిలిస్తీన్లు అంతటి వాడు ఎందుకు మన మధ్య ఉన్నది, మన వెనక ఉన్నది, మన ముందు ఉన్నది, మనల్ని నడిపిస్తున్నది ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడని ఎల్ షద్దాయ్ దేవుడు మన మధ్య ఉన్నాడు కదా, మీరు ఎందుకు వెళ్తలేరు వాడి మీద యుద్ధానికి అని దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రశ్నిస్తున్నాడు. దావీదు కోపం అది దేవుణ్ణి అవమానిస్తుంటే మన ముందున్నది మన దేవుడు కదా, ఈ దేవుణ్ణి అవమానిస్తుంటే ఎందుకు మనం వాటితో యుద్ధానికి వెళ్తున్నాం? విశ్వాస సహితమైన యుద్ధాన్ని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని దావీదుకి కోపం వచ్చింది. వాడు విసిరిన సవాలుని నేను స్వీకరిస్తున్నాను. ఇంకా ఏం చెప్తున్నాను చూడండి. మనకి ఎందుకు దావీదు యొక్క ధైర్యం అని చెప్తున్నాను చూడండి. దేవుడు ఎల్లప్పుడూ ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఉంటాడని మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. యెహోషువ రాసిన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం కానీ చూసినట్లయితే ప్రియులారా, యెహోషువ రాసిన గ్రంథము 3వ అధ్యాయము చూడండి. అక్కడ ఏం చెప్తున్నారు? 3వ అధ్యాయము 10వ వచనం కానీ చూసినట్లయితే వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిత్యముగా మీ యొద్ద నుండి కనానీయులను, హిత్తీలను, హివీలను, పెరిజ్జీలను, గెర్గీషీలను, అమోరీలను, ఎబాసీలను వెళ్ళగొట్టుదనని దీనివల్ల మీరు తెలుసుకొందురి. దేవుడి నిబంధన, దేవుడు నివసించుతున్న నిబంధన మీకు ముందుగా వెళ్తుంది. ఈ యోర్దాను చూసి భయపడద్దు. యెహోషువ చెప్తున్నాడు, యోర్దాను వాళ్ళు కనాను దేశంకి వెళ్తున్నప్పుడు యోర్దాను నది అడ్డు వచ్చింది. యోర్దాను నది ఏం చేస్తుందంటే దుఃఖదాయని ఆ దేశంలో. ఎందుకంటే అది తన గట్టులను కూడా మించి పారుతూ ఉంటుంది ఒక్కోసారి కోతక సమయాల్లో.
ఆ యోర్దాన్ని చూసి భయపడద్దు. మీరు ఎప్పుడైతే దేవుని మందసాన్ని తీసుకొని ముందు నడుస్తుంటే అప్పుడు యోర్దాన్ నది ఎర్ర సముద్రం ఎలాగైతే 2 పాయలుగా చేర్చబడిందో యోర్దాను నది కూడా 2 పాయలుగా చేర్చబడుతుంది. అప్పుడు మీరు ఆరిన నేల మీద నడుస్తున్నారు అని యెహోషువ ద్వారా చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మీ దేవుడు జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడని నిత్యముగా మీ ఎదుట నుండి, సరే ఇంకా పైకి వెళ్ళండి, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానును దాటబోతున్నది కనుక. ఎవరు దాటుతున్నారు ముందు? ఎవరు దాటుతున్నారమ్మా? దేవుడు ముందు వెళ్తున్నాడు. కాబట్టి దేవుడు ముందు వెళ్తున్నప్పుడు ఈ కష్టము, ఈ యోర్దాన్ అనే కష్టము మీకు ఎదురొచ్చింది. కాబట్టి ఈ యోర్దాన్ నది కూడా మీకు ఏమవుతుందంటే 2గా చీలుతుంది. మీ ముందు నడుస్తుంది జీవము గల దేవుడు, జీవము గల దేవుడు. కాబట్టి మన ముందు నడుస్తున్నది జీవము గల దేవుడు. కాబట్టి ఆ విషయము సౌలు సైన్యానికి తెలియట్లేదు. దేవుడు మన మధ్య ఉంటాడని కూడా తెలియజేస్తున్నాడు. చూడండి ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం చెప్పాం. చూడండి ఇంకా ఏం చెప్తున్నా అంటే, ఒకసారి నిర్గమకాండము 8వ అధ్యాయము 10వ వచనం చూడండి ఏం చెప్తున్నాడో చూడండి. నిర్గమకాండము 8వ అధ్యాయం, మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలుసుకున్నట్లు ఈ మాట చొప్పున జరుగుతుంది. ఎవరంట? మా దేవుడైన యెహోవా దేవుని వంటి దేవుడు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. ఇది తెలుసుకోవాలి. నువ్వు మోషే వెళ్ళారు, అయ్యా 400 ఏళ్ళు నీ బానిసత్వం కింద మా ప్రజలు ఉన్నారు, కానీ మేము ఇప్పుడు వదిలితే మేము వెళ్ళి కనాను దేశం వెళ్ళి మా పితరుల దేశం వెళ్ళి మేము మా దేవుణ్ణి ఆరాధించుకుంటాం, నా ప్రజల్ని పంపంటే నీ దేవుడు ఎవరు? అక్కడ కోసలు నీ దేవుడు ఎవడో నాకు తెలియదు. రామ్సేస్ అంటాడు, నీ దేవుడు ఎవడో నాకు తెలియదు, కాబట్టి వీళ్ళని వదిలేదు అని. ఇక్కడ రామ్సేస్ యూదా ఈజిప్ట్ రాదంటే అప్పుడు చెప్తున్న మాట, మా దేవుడు వంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని నువ్వు తెలుసుకుంటావు రామ్సేస్. మా దేవుడు సర్వశక్తిమంతుడు, మా దేవుడు సజీవాధిపతి, జీవానికి అధిపతి అయిన దేవుడు మా దేవుడు అని నువ్వు తెలుసుకునే రోజు చూపిస్తాడు చూడని ఇక్కడ మోషే రామ్సేస్ని హెచ్చరిస్తాడు. ఆ విషయం కూడా వీళ్ళకి తెలియట్లేదు, సౌలు సైన్యానికి తెలియట్లేదు. ఒకడు దేవుడు ముందు నడిపిస్తాడన్న సంగతి మర్చిపోయారు, దేవుడు మన మధ్య ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు, దేవుడు లాంటి దేవుడు ఈ లోకంలో ఎవడూ లేరనే సంగతి కూడా మర్చిపోయారు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, 9వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. 9వ అధ్యాయం 14వ వచనం కానీ చూసుకున్నట్లయితే, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకోవాలనని ఈసారి నా తెగుళ్ళని నీ హృదయము నొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపేదని అంటున్నాడు. ఎవరు? దేవుడు చెప్తున్నాడు. చూడు ఓ ఐగుప్తు రాజా, చూడు ఈసారి నేను పంపే తెగుళ్ళకి నువ్వు చస్తావు, క్షమించాలి, నీవు కానీ నీ సహోదరులు కానీ ఎవరైతే ఉంటారో, నీ యాజపతులు ఉంటారో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కడు కూడా వీటికి బాధలు పొందుతారు. ఈ బాధ వలన నేనెవరో నువ్వు తెలుసుకుంటావు. దేవుడు నామం అంత గట్టి, దేవుని శక్తి అంత గొప్పది. ఆ శక్తిని తెలుసుకోవాలి. ఆ శక్తిని తెలుసుకోలేక ఇప్పుడు ఈ సౌలు సైన్యము ఏం చేస్తుందంటే అక్కడ వాణ్ణి చూసి భయపడుతున్నారు. అనగా దాగోదుని దేవుణ్ణి ఆరాధించే ఒక ఫిలిస్తీన్ని చూసి భయపడుతుంది. వాడు పొడుగున్నాడు, అయితే ఏంటి? వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అయితే ఏంటి? మన ముందు దేవుడు సర్వశక్తిమంతమైన దేవుడు, ఎల్ షద్దాయ్, ఎల్ ఎలోహిమ్ అనే దేవుడు మన ముందు ఉన్నాడు. మనల్ని నడిపిస్తున్న దేవుడు సర్వశక్తిమంతు దేవుడు కదా, ఆయన్ని కదా మనం నమ్ముకోవాల్సింది.
సైన్యాన్ని బట్టి కాదు కదా, మనతో యుద్ధం చేయించేది మన దేవుడు, కానీ మనము కాదు కదా. మనం చేసే యుద్ధం మనం కాదు కదా. మనం చేసే యుద్ధము ఎవరు చేస్తారంటే దేవుడు కదా చేసేది అన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోయినట్టు. అందుకు దావీదుకి కోపం వస్తుంది. ఈ కోపము ఏం చేస్తాడంటే, ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, రండి నా శక్తిని, నా దేవుని యొక్క శక్తిని నేను చూపిస్తానని దావీదు ఏం చేస్తాడంటే ఒక ఛాలెంజ్ ఇస్తాడు. తెలుసుకోవాలి, దేవుని శక్తి తెలుసుకోవాలి. మన కష్టాలలో, మన బాధలలో, మన రోగాలలో, బాధలలో దేంట్లో ఉన్నా సరే మనం చేయాల్సింది అంటే విశ్వాస సంబంధమైన ప్రార్థన చేయాలి. విశ్వాస సంబంధమైన ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది. మన దేవుడు మనల్ని నడిపిస్తాడు. నువ్వు ఎటువంటి యుద్ధం చేస్తున్నా సరే, ఆర్థిక అవసరతలను బట్టి నువ్వు యుద్ధం చేస్తున్నా సరే, నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేసి నడిచినట్లయితే ఏం జరుగుతుందంటే మనకి మేలులు దేవుడు కలుగజేస్తాడు. ఇక్కడ అది ఎవరికి లేదు, సౌలుకి లేదు, సౌలు అనుకున్న ప్రజలకు కానీ ఎవరికి లేదు. మన ముందున్నది దేవుడు, యెహోవా దేవుడు, సర్వశక్తిమంతుడు. ఇప్పుడు దాకా మనం చేసిన యుద్ధాలన్నీ మనము చేసినవి కాదు, మన దేవుడు చేసినవి అన్న సంగతి తెలియదు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత, ఓ మోషే, ఇందుకైనా మమ్మల్ని తీసుకొచ్చింది, వెనక ఫరో సైన్యాలు వస్తున్నాయి, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, మమ్మల్ని చంపడానికైనా ఇక్కడ తీసుకొచ్చింది, మమ్మల్ని చంపడానికి అక్కడ సమాధులు లేకనా అని సౌలు మోషే మీద సలుపుకున్నారు. విశ్వాసం లేదు. అప్పుడు దాకా 10 తెగులు రప్పించాడు. ఆ 10 తెగులు రప్పించింది దేవుడు సంగతి అయితే లేదు. ఆ 10 తెగుళ్ళ వల్లే ఆ ఫరో రాజు ఏం చేశాడంటే మిమ్మల్ని విడిపించిన సంగతి వాళ్ళకి తెలియక ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి కూడా ఏం జరుగుతుందంటే వారు దేవుడి మీద అపనమ్మకంతో ఉన్నారు. కానీ ఒక్కడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు శక్తి కలిగి దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు. శక్తిని కలిగి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, నా దేవుని శక్తి ముందు ఎంతటి వాడని ఫిలిస్తీయుని యొక్క సవాల్ని స్వీకరించుకొని ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుని శక్తి ఎంతో గొప్పదే తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంగా చూసి 19వ వచనం చూడండి. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 19 చూడండి అమ్మా. 6:19. బెత్షెమోషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,000 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులు మొత్తగా జనులు దుఃఖాకాంతులయ్యారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పాపాలను బట్టి దేవుడు వారి పక్షాన లేకపోవటం వల్ల ఫిలిస్తీన్లు ఇజ్రాయేలుని ఓడించి దేవుని నివసించుతున్న మందసాన్ని ఏం చేస్తారంటే తీసుకెళ్ళినప్పుడు దాన్ని అపవిత్రం చేస్తారు. దేవుడు నివసిస్తున్న మందసాన్ని వాళ్ళు పైనగా చూసినట్లయితే అపరార్థమైన బలిగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గారు 17వ వచనంలో కానీ చూస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందసాన్ని ఏం చేస్తారు, ఓపెన్ చేసినప్పుడు దేవుని యొక్క శక్తి బయటకు వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే 50,000 మందిని ఏం చేస్తారంటే మొత్తుతారనమాట. ఈ శక్తి గురించి వాళ్ళకి తెలుసు, ఫిలిస్తీన్లకు తెలుసు. అయినను ఈ గొలియాతు వచ్చి లోబడక, దేవుని శక్తి గురించి తెలిసి కూడా లోబడక ఏం చేస్తారంటే, ఓ సౌలు భక్తులారా, ఓ సౌల జనాంగమా, రండి నాతో యుద్ధం చేయండి అంటే దేవుడు వారి వెనుకున్న దేవుడిని అవమానించాడు.
ఆ దేవుడి శక్తి వీడికి తెలుసో తెలియదో, ఈ విషయాన్ని వాడికి తెలుసో తెలియదో కానీ మనకి తెలియదు. కానీ ఇక్కడ మళ్ళీ వచ్చి దేవుని ప్రజల్ని ఏం చేశారంటే సవాల్ విసిరాడు. దేవునికి సవాల్ విసిరాడు. సవాల్ విసిరి నాతో యుద్ధానికి రండి, నాతో యుద్ధానికి రండి, నన్ను గెలిస్తే మేము మీకు దాసులం, లేదా మీరు మీ దేవుడు మా దాగోను దేవతకి దాసులుగా ఉంటారు. ఈ దాగోను దేవతను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తలని రెండు సార్లు నరుగుతాడు. అది ఒకసారి చూస్తే 7వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తుంది. ఆ 7వ అధ్యాయం 10వ వచనం, రాజు సమూయేలు దహన బలి అర్పించుకుంటాగా, దీనికి ముందమ్మా, అది ముందనుకుంటా, సరే 10వ అధ్యాయం చూడండి. సమూయేలు దహన బలి అర్పించుతుండగా ఫిలిస్తీన్ల యుద్ధము చేయుటకై ఇజ్రాయెల్ మీదకి వచ్చింది. అయితే ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇజ్రాయేలు చేత ఓడిపోయారు. ఆ విషయం కూడా మరి ఈ గొలియాతుకు తెలుసో తెలియదో కానీ ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి తన్నులు తింటున్నారు పోతున్నారు, తన్నులు తింటున్నారు పోతున్నారు వస్తున్నారు. ప్రతిసారి కూడా దేవుణ్ణి ఎగతాళి చేస్తూ వస్తున్నారు. ఇలా ఎగతాళి చేస్తూ వస్తున్నా కానీ ప్రతిసారి దేవుడు వారికి దేవుని శక్తి రుచి చూపిస్తున్నా కానీ ప్రతిసారి మళ్ళీ ఏం చేస్తున్నారంటే దేవుడి చేత తన్నులు తినడానికి వస్తున్నారు. ఇప్పుడు దావీదు ఏం చెప్తున్నా అంటే ఏం చెప్తున్నాడు చూడండి. దావీదు గురించి సౌలుకి ఎవరో ఏదో చెప్తాడనమాట. అయితే నేను డీటెయిల్స్గా ఏమి వెళ్ళట్లేదు. మీరు 17వ అధ్యాయం కానీ చదివినట్లయితే ఇక్కడ మొత్తం తెలుస్తుంది. దావీదు గురించి సౌలుకి చెప్తారు. ఒకసారి చూడండి, దావీదు గురించి సౌలుకి చెప్తారు. ఏమని చెప్తారు చూడండి. 17వ అధ్యాయం 33వ వచనం చూడండి. సౌలు ఈ ఫిలిస్తీన్లను ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీ బలము చాలదు, నీవు బాలుడు అని చెప్తారు. ఇంకా దానికి ముందు చూస్తే చూడండి 31 చూడండి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజేపరి గనుక అతడు దావీదును పిలువనంపాడు. దావీదుకు కోపం వచ్చింది. దావీదు ఎందుకు మీరు వాడితో యుద్ధం చేయలేదని అడుగుతున్నారు అందరినీ. అయ్యా వాడేమో అంత పొడుగునున్నాడు, వాడి కత్తులు అలా ఉన్నాయి, వాడి పరిస అలాగా ఉంది, వాడు ఒళ్ళంతా వజ్ర ఈ కవచాలు వేసుకొని ఉన్నాడు. కానీ వాడిని చూస్తే మనకు భయం వేస్తుందంటే సరే వాడిని చూసి కాదురా మనము భయపడాల్సింది. మన వెనకున్న మన దేవుణ్ణి, మనల్ని నడిపిస్తున్న మన దేవుని చూసి భయపడాలరా. వాడంతటి వాడు రా, వాడి సున్నతి లేనివాడు. గొలియాతు సున్నతి లేనివాడు, దేవుని బిడ్డ కాదు. దేవుని బిడ్డలు మనము, దేవుని బిడ్డలను చూసి వాడు భయపడాలి. కానీ వాడిని చూసి దేవుని బిడ్డలమైన మనం ఎందుకు భయపడాలని వాళ్ళతో చెప్తున్నప్పుడు అయ్యా అక్కడ ఎవడో ఒక దావీదంట, దావీదు ఇలా చెప్తున్నానంటే సౌలు ఏం చేశాడంటే వాళ్ళు పిలిపించాడు. పిలిపించి ఏందయ్యా అంటే వాడితో నేను యుద్ధము చేస్తాను అంటే, అయ్యా నువ్వేమో చూస్తే చిన్నపిల్లవాడిలాగున్నావు, వాడేమో ఆజానుభావుడు 6 అడుగులు ఉన్నాడు అంటే అప్పుడు దావీదు ఏంటి అక్కడ మనం అర్థం చేసుకోవాలి నీతి ఏంటంటే ఒకసారి సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో ఆయన చూసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నేర్పుతో పనిచేసేవాడు ఎప్పుడు కూడా రాజు ఎదుట నిలవబడతాడని ఇక్కడ సెలవు చేస్తున్నాడు. ఒకసారి చదవండి అమ్మా. ఈ సామెతలు 22:29 తన పనిలో నిబద్ధత గలవాడిని చూచితివా, అల్పులైన వాడి ఎదుట వాడు కానివాడు. సామెతలు 22:29 అమ్మా. సామెతలు 22:29 తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా, అల్పులైన వారి ఎదుట వాడు రాజుల ఎదుటనే నిలుస్తాడని చెప్తున్నాడు. నిపుణత కలిగిన వాడు దావీదు ఒక నిపుణత కలిగింది. నిపుణ కలిగిన వాడు ఎవడు కూడా ఎప్పుడు రాజు ఎదుట నిలుస్తాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. దావీదుకున్న నిపుణత ఎందుకు చెప్పనా ఎప్పుడైతే సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు రాజా
నీ దాసునైన నేను ఆ ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తానంటే, అయ్యా వద్దురా, వాడు చాలా ఆజానుబాహుడు, నువ్వేమో చిన్నపిల్లలాగా ఉన్నావు, వాడు ఫస్ట్ నుంచి యుద్ధంలో ఆగితేనే వాడు, కాబట్టి నీ బలము వాడితో యుద్ధం చేయడానికి చాలదని దావీదు సెలవు ఇచ్చినప్పుడు, దావీదుకి సౌలు సెలవిస్తాడు. సౌలు సెలవిచ్చినప్పుడు దావీదు ఇచ్చిన భరోసా ఏందో తెలుసా? దావీదు ఇచ్చిన భరోసా ఏందో తెలుసా సౌలుకి? ఒకసారి చూడండి ఒకసారి ఎప్పుడైతే నీ బలము సాలదని సౌలు చెప్పినప్పుడు దావీదు ఏం చెప్తున్నాడంటే, మా ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 28-31 వరకు చూడండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 28-31 వరకు చూడండి. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడ జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తైన వారై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవైనటువంటి ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాయకులము చూచితమని చెప్పి మా హృదయములో కరగజేసిరని చెప్పిరి. అప్పుడు నేను మిమ్మలను చూచి దిగులు పడుచున్న భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులేలుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినటువంటి మీ పక్షమున యుద్ధము చేస్తాడు. ఎవరి పక్షాన? దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. భయపడకండి రాజా, మీరు భయపడకండి. ఆలనాడు మన పితరులకి ముందు నడుస్తూ మన పక్షాన యుద్ధం చేసిన నా దేవుడు నాకు ముందున్నాడు, భయపడద్దు. ఇదే విషయాన్ని ఇంకా క్లారిటీగా ఎలా చెప్తాడంటే చూడండి 34 చూడండి. 34లో ఏం చెప్తున్నాడు? 1 సమూయేలు 17:34 చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడినైనా నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దానిలో నుండి నా గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. చాలమ్మ. ఏం చేశాడంట? అయ్యా, నేను గొర్రెలు మేపుతుంటే సింహాలు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి. అవి వచ్చి నేను మేపుచున్న ఈ గొర్రె మందలలో నుంచి గొర్రెలను తీసుకెళ్తే నేను వాటిని నోటిలో నుంచి నా గొర్రె మందలలో నుంచి గొర్రె పిల్లలను తీసుకొచ్చాను. కాబట్టి నాకు భయం లేదు. ఆ సింహాలను చూసి భయపడలేదు, ఆ ఎలుగుబంట్లను చూసి భయపడలేదు. అటువంటి వాటిని చూసే భయపడలేదు. నేను ఇదిగో ఈయన చూసి భయపడతానా? ఇంకా కిందకు వచ్చి చెప్తున్నాను చూడండి. 37వ వచనం చూడండి. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అని చెప్పి, అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని దావీదుతో చెప్పాడు. ఏం చెప్పాడు? అయ్యా చూడు, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు నాకు సింహాల నుంచి కానీ ఎలుగుబంట్ల నుంచి భయం రాలా. ఆ సింహాల నుంచి రక్షించిన దేవుడు నన్ను ఈ ఫిలిష్తీయుల నుంచి కూడా రక్షిస్తాడు. నేను వాడిని చూసి భయపడతలేదు, వాడి ఎత్తులు చూసి భయపడతలేదు, వాడి పడుగుడు బలాన్ని చూసి భయపడతలేదు. నా ధైర్యము నా దేవుడైన యెహోవాయే, నా బలము నా దేవుడైన యెహోవాయే, నా విశ్వాసము నా దేవుడైన యెహోవాయే. నన్ను విడిపించువాడు, నన్ను రక్షించువాడు నా దేవుడు. కాబట్టి నాకు ఆ ఫిలిష్తీయునితో భయం లేదు, ఎందుకంటే నేను సింహాలతోనూ ఎలుగుబంట్లతోనూ పోరాడిన వాడిని. నా గొర్రెల కొరకు నేను సింహాలతోనూ నా
సింహాలతోనూ ఎలుగుబంట్లతోనూ పోరాడిన వాడిని. నా సైన్యాన్ని కొరకు నేను కూడా ఇప్పుడు పోరాడతాను. ఈ సింహంతో నా ఎదురు ఇవ్వకుండా ఈ క్రూర ముఖంతో నేను పోరాడతాను. ఎందుకంటే నా దేవుడు బలవంతుడు. నేను కాదు చేసేది యుద్ధము, నా దేవుడు, నా ఎల్ షద్దాయ్, నా ఎల్హోయిం యుద్ధం చేస్తాడు. కాబట్టి నన్ను వాడి మీదకి పోనీయండి అంటాడు. అందుకు అప్పుడు సౌలు దావీదు యొక్క విశ్వాసాన్ని బట్టి, దావీదుకు కలిగిన విశ్వాస సంబంధమైన బలాన్ని బట్టి ఏం చేస్తాడంటే, దావీదును పో, నువ్వు వాడి మీదకి వెళ్ళి యుద్ధము చేయమని దావీదుకి సెలవిచ్చినప్పుడు, అంతేకాదు అక్కడ తర్వాత కింద వాడిని చూసినట్లయితే ఏం చేస్తారంటే, దావీదుకి యుద్ధ సామాగ్రి అన్నీ కడుతున్నప్పుడు, వద్దు ఈ యుద్ధ సామాగ్రి నాకు వద్దు, నా దగ్గర ఉన్న ఒక ఒడిసెలు మాత్రమే చాలు అంటాడు. ఎందుకో తెలుసా దావీదు ఇందాక చెప్పాను, సామెతల గ్రంథము 22-29 అధ్యాయంలో నిపుణత కలిగిన వాడు ఎప్పుడు కూడా రాజు ఎదుట నిలబడతాడన్నాడు. ఇక్కడ నిపుణత కలిగిన వాడు ఎవరో తెలుసా? దావీదు యొక్క నిపుణత ఏందో తెలుసా? ఒడిసెలతో మృగాలను కొట్టడం, క్రూర మృగాలను కొట్టడం దావీదు యొక్క నిపుణత. కర్ర తీసుకొని వెళ్తాడు, ఒక కర్ర, ఒక ఒడిసెలు ఆ రోజుల్లో మనకేందో తెలుసా? మనం అంటే ఇంకా కత్తులతో చేసేవాడు యుద్ధం అనుకుంటారు, కానీ ఆ రోజుల్లో ఎవడైతే ఒడిసెలు బాగా తిప్పి రాళ్లతో ఎదుటి వ్యక్తిని కొట్టగలుగుతాడో వాడు చాలా నైపుణ్యత అంట. ఆ విషయాన్ని కూడా చెప్తాడు చూడండి. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం కానీ చూసినట్లయితే, 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. మరియు వాడి పట్టణమును పడగొట్టుచు సమస్తమైన, కొంచెం పెద్దగా చదువు, మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి, కరెక్ట్గా చదవండి, రాయి వేసి వెంట్రుకలతో సహా కొడతారంట ఆ రోజు సైనికులు. ఒడిసెలతో రాయి పెట్టి కొడితే వెంట్రుక ఊడాలంటే, తల మీద ఉన్న వెంట్రుక ఊడాలంటే ఈ రాయితో కొడతారంట. అంతటి సమర్థులు ఈ ఇజ్రాయేలు ప్రజలు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే, ఈ ఒడిసెలలో ఎవరైతే బాగా సమర్థవంతంగా ఉపయోగిస్తారో వాళ్ళు నిపుణత కలిగిన వాళ్ళు. అందువల్ల దావీదు ఏం చేస్తాడంటే ఒడిసెలు తీసుకొని వెళ్తాడు. ఒడిసెలు తీసుకొని వెళ్ళినప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను. 1/2 కేజీ రాయినంట ఒడిసెలతో ఆ రోజుల్లో సైనికులు 1/2 కేజీ రాయిని కూడా 150 కిలోమీటర్ల వేగంతో విసురుతారండి. 1/2 కేజీ రాయి అంటే ఇంతలా ఉంటుంది. మామూలుగా మనం క్రికెట్ బాల్ బంతి ఉంటుంది, అదంతా 100 గ్రాములు 200 గ్రాములు ఉంటుంది. దాన్ని విసిరాలంటేనే చాలా కష్టం, ఎంతో శక్తిని ఉంటుంది. అటువంటిది 1/2 కేజీ రాయిని కూడా ఒడిసెల్లో పెట్టి 150 కిలోమీటర్ల వేగంతో కొడితే ఎట్టుండితో ఆలోచించుకోండి. అటువంటి నిపుణత కలిగిన వాడు మన దావీదు, మన హీరో. అటువంటి నిపుణత కలిగినవాడు ఒడిసెలను తీసుకొని వెళ్తే అప్పుడు వాడు అంటాడు, ఇక్కడ ప్రతి సవాళ్ళు జరుగుతాయి. ఎవరెవరికి? దావీదుకి గొలియాతుకి మధ్య ప్రతి సవాళ్ళు జరుగుతాయి. ఏంటి అంటే చూడండి, గొలియాతు ఏం చెప్తున్నాడు చూడండి. 1 సమూయేలు గ్రంథం చూడండి 43 చూడండి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమురములకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, ఎవడు అన్నాడు? ఏమంటున్నాడు? గొలియాతు ఏమంటున్నాడు? నువ్వు రా, నేనేమన్నా కుక్కని అనుకుంటున్నావా? నువ్వు నా మీద కర్ర తీసుకొస్తున్నావు, నన్ను చూసావు కదా, నా ఎత్తును చూసావు కదా, నా బలాన్ని చూసావు కదా, నా చేతిలో ఉన్న ఈటెను చూసావు కదా, నా కత్తిని చూసావు కదా, ఇన్ని చూసి కూడా నువ్వు ఒక కర్ర పుట్టుకొని వస్తున్నావు. రా, ఈరోజు నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి భూముగాలకి ఏం చేస్తాను, ఇచ్చేస్తానంటే
దావీదు కూడా ఒక ప్రతి సవాలు విసురుతున్నాడు. చూడు ఏం చెప్తున్నాడు చూడండి. దావీదు నీవు కత్తియు బల్యమును ధరించుకొని నా మీదకు వచ్చుచుంటివే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి దేవుడు యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధమునకు వచ్చుచున్నానన్నాడు. ఏమన్నాడు దావీదు? నువ్వు నీ దేవతలను పెట్టుకొని వస్తే నేను ఇశ్రాయేలు సైన్యములకు దేవుని నామాన్ని పట్టుకొని వస్తున్నాను. ఈ దేవుని నామము ఈరోజు లోకమంతా తెలుసుకుంటారు. ఎందుకో తెలుసా? ఈరోజు నేను నిన్ను చంపబోతున్నాను. ఒక అల్పుడు, ఒక బలహీనుడు నిన్ను చంపబోతున్నాడు. నువ్వు సర్వశక్తిమంతుడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ శక్తి మొత్తము నా ముందు, అనగా నా దేవుని ముందు, నా చేత యుద్ధము చేయించుచున్న దేవుని ముందు ఎందుకు పనికిరాదు. నేను కూడా సవాలు విసురుతున్నాను. ఈరోజు నిన్ను చంపుతా, ఖచ్చితంగా చంపుతా, నీ తల నరుకుతా. అట్టి నరికిన దాన్ని బట్టి ఇజ్రాయేలు మధ్య దేవుడు ఉన్నాడని లోకమంతా తెలుసుకునేదని దావీదు కూడా ఏం చేస్తాడంటే ప్రతి సవాలు విసురుతాడు. అది దావీదుకున్న విశ్వాసం. గొల్యాతు వాడు శక్తిని వాడు నమ్మాడు, కానీ దావీదు దేవుని శక్తిని నమ్ముకొని యుద్ధానికి వెళ్ళాడు. ప్రియులారా, విశ్వాస సంబంధమైన విషయాలలో మనం ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. విశ్వాసములో ఉన్న బలము మనం వేరు శత్రువులను కూడా ఏం చేస్తుందంటే జయించడానికి మనకి బలాన్ని కలుగు చేస్తుంది. ఇక్కడ దావీదు చూపిన విశ్వాసము మనం కూడా చూపించాలి. దావీదు చూపిన విశ్వాసము ద్వారా మనం యుద్ధము చేయాలి. అనగా మనకంటే యుద్ధం అంటే మన జీవితాలలో మనకు సంబంధించే యుద్ధాలు. మోస్ట్ ప్రాబబుల్ చాలా ఎక్కువగా మనకి కలిగే యుద్ధాలు ఏంటి అంటే ఆర్థిక సంబంధమైన యుద్ధాలు. సాతాను ఏం చేస్తున్నాడంటే ఇప్పట్లో మనకి ఆర్థిక సంబంధమైన యుద్ధాలు కలిగజేస్తుంది. ప్రతి బిడ్డ డబ్బు లేకనో ఏదో విధంగానో తిండి లేకనో ఏం చేస్తాడంటే దేవుని దూషిస్తున్నాడు. అయితే నేను ఆ విషయాల్లోకి వెళ్తలేదు. విశ్వాస బల ప్రభావము మనల్ని వేరు శత్రువులను కూడా జయించడానికి దోహదపడుతుందని మనం నేర్చుకోవాలి. దావీదుకి కలిగిన విశ్వాసము వాడి శత్రువులని ఓడగొడుతుంది. ఏం చేసే కొట్టడా లేదా ఇప్పుడు దావీదు? చూడండి, అది కూడా చూడండి ఒకసారి చూడండి. అప్పుడు 46 దినం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను, భూముగురములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకున్నారు. దేవుడు కత్తి చేత, ఈటి చేత, అంటే యుద్ధము చేయటం అంటే కత్తి డాలు పట్టుకొని వెళ్ళటం కాదు. యుద్ధము చేయటం అంటే విశ్వాస సంబంధమైన యుద్ధం చేయటం. ఇక్కడ దావీదు ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. అప్పుడు యెహోవా చూడండి రక్షించేవాడు కాదు, ఈ దండు మొత్తం తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించనని చెప్పి ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకే ఎదురుకు పోగా దావీదు వాణిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకు పోయి సంచిలోని చెయ్యి తీసి అందులో రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేల బోర్ల పడను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడైన ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఇది నేర్చుకోవాల్సిన విషయం. దావీదుకి బలము లేకపోవచ్చు, కానీ నైపుణ్యత ఉన్నది. ఏ నైపుణ్యత? ఒడిశలతో కొట్టే నైపుణ్యత. ఒడిశలతో ఎంతటి వాడినైనా సరే, ఎదుట మృగము ఉన్నా సరే, దాన్ని ఏమంటారంటే ఏనుగు ఉన్నా సరే, తన దగ్గర ఉన్న రాయితో ఏనుగును కూడా పడగొట్టగలిగిన దేవుడు. ఆయుధాలు తీసుకొని వెళ్ళాలా. యెహోవా కత్తి చేతను డాలు చేతను రక్షించే దేవుడు కాదు, విశ్వాసము చేత రక్షించే దేవుడని ఇక్కడ దావీదు మనకి నిరూపించాడు.
ప్రియులారా, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు తీసుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి. నీవు శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనములను చూచుచున్నప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎవరితైనా యుద్ధానికి పోయినప్పుడు వాడి బలాన్ని కాదు, వాడి జనాన్ని కాదు, వాడికున్న రథాన్ని కాదు, వాడి చేపట్టిన ఆయుధాలు కాదు చూడవలసింది. ఎవరిని చూడాలి? నిన్ను ఐగుప్తు దేశము నుంచి రప్పించిన నీ దేవుడైన యెహోవాని చూడు. నీ దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసుకో. నీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, పాపముల సమస్త కష్టాల నుంచి రక్షించు దేవుడని మనం తెలుసుకోవాలని ఈ అధ్యాయంలో ఈ వచనం తెలియజేస్తుంది. ఏం చెప్తుందంటమ్మా? చూడండి, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయినప్పుడు గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనం చూసి వారికి భయపడద్దు. భయపడవలసింది ఎవరికి? నీ దేవుడైన యెహోవాకి భయపడు. అప్పుడు దేవుడు మిమ్మలను రక్షిస్తాడు. మీ ముందు ఎంతమంది జనం ఉన్నా, ఎంత బలాఢ్యుడు ఉన్నా సరే మిమ్మల్ని రక్షిస్తాడని సెలవిస్తున్నాడు. ఇది నెంబర్ 1. దేవుని చూసి భయపడాలి, జనాన్ని చూసి కాదు, వాడి బలాన్ని చూసి కాదు. రెండో విషయాన్ని చెప్తున్నాడు చూడండి. ఇర్మియా రాసిన గ్రంథము 10వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూసి ఉన్నాం. కంక్లూడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 6 నుంచి 8. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నీ మహాత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. నా జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? అది ఏంటంట? ఎవరు? ఏమంటున్నాడు ఇక్కడ? ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడు చూడండి. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నీవు మహాత్యము గలవాడు. నీ దగ్గర మహాత్యము ఉన్నది, గొప్ప బలము ఉన్నది. నిన్ను పోలిన వాడు ఎవడూ లేడు. మా అతిశయము నీవే అని ఇక్కడ సెలవిస్తున్నాడు. నీ శౌర్యను బట్టి నీ నామము జ్ఞానమైనది. నీకున్న శౌర్యం అంటే బలము, దాన్ని బట్టి ఏముంటుంది? నీ నామము ఘనమైనది. ఘనమైన నామము మన యెహోవా నామము. ఆ ఘనమైన నామాన్ని బట్టి మనం ఏం చేయాలంటే యుద్ధం చేయాలి. ఒకటి, ఎదుటి జనాన్ని చూసి మనం భయపడకూడదు. 2, మనము దేన్ని చూసి ఉండాలంటే, ధైర్యం తెచ్చుకొని ఉండాలంటే మన దేవుని నామము ఘనమైన నామము. ఈ ఘనమైన నామము ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క శౌర్యమును బట్టి ఘనమైన నామం అని మనకి తెలుసుకోవాలి. మూడోదిగా మనకి ఏం చెప్తున్నాడంటే, మనకి సహాయము చేయుచున్నది మన దేవుడైన యెహోవా అని నేర్చుకోవాలి. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 32 7 నుంచి 8 వచనాలు. 32 7 నుంచి 8. మీరు దిగులు పడకడి, ధైర్యమును విడవడకడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయము నొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలగదు. మాంస సంబంధమైన బాహువే అతని కండ మనకు సహాయమును చేయుచుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడు ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజు అయిన హిజ్కియా యందు మాటల యందు మనకు సహాయం చేసే దేవుడు ఎవరు? మన సహాయకుడు ఎవరు? యెహోవా దేవుడు. మన సహాయకుడు యెహోవా దేవుడు. వాడికి అశ్షూరు రాజుకి బలం ఎక్కడుందో తెలుసా? మాంస సంబంధమైన బలం. మన బలం ఎవరో తెలుసా? మన దేవుడైన యెహోవా, జీవము కలిగిన యెహోవా.
అట్టి జీవము గల యెహోవా మన ముందు ఉండి నడిపిస్తుంటే అక్కడ సౌలు సైన్యము మాంస సంబంధమైన బలమును చూసి భయపడుతున్నాడు. కాదు, వాడిని చూసి కాదు మనం భయపడవలసింది, మన జీవ సంబంధమైన దేవుని చూసి భయపడాలని దావీదు మనకి విశ్వాస సంబంధమైన యుద్ధం చేయాలని తెలియజేస్తున్నాడు. అందువల్ల మనం చేస్తున్న యుద్ధము ఎవరిది? యెహోవాదే. యుద్ధము యెహోవాదే. కాబట్టి ఈ యుద్ధము మనము చేస్తున్నది కాదు, యెహోవా దేవుడే మన చేత చేస్తున్నాడు. ఏలా లోయలో సౌలు ప్రజలకి కలిగిన కష్టమేంది? ఏంటిది? మానవ సంబంధమైన మాంస సంబంధమైన కష్టం వస్తే ఆ కష్టాన్ని దావీదు విశ్వాస సంబంధమైన బలముతో ఏం చేశాడు? జయించాడు. విశ్వాస సంబంధమైన బలంతో సౌలు జయించాడు. మాంస సంబంధమైన బలాన్ని మనం ఎప్పుడూ నమ్ముకోకూడదు. మనం నమ్ముకోవాల్సింది బలవంతుడైన దేవుని నామము, మహాత్మ్యము గల దేవుని నామము. అట్టి నామము మనకి ఏమిస్తుందంటే జీవాన్ని ఇస్తుందని తెలియజేస్తున్నాడు. అందువల్ల ఒక భక్తుడు ఏమని పాటిస్తున్నాడు తెలుసా? ఏమని పాడుతున్నాడు తెలుసా? వీరుడవై నీవు నాకుండగా నేనేలా భయపడదును, నాకింకా దిగులేలను. వీరుడవై నీవు నాకుండగా నేనేలా భయపడదును, నాకింకా దిగులేలను. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. విశ్వాసముతో చూడండి, పరిశుద్ధాత్మతో పరవశించి ప్రాస్తుతించి నే పాడేదా. పరిశుద్ధాత్మతో పరవశించి ప్రాస్తుతించి నే పాడేదా. విశ్వాసముతో విజయాలను, విశ్వాసముతో విజయాలను నిత్యమునే పొందేదా. నీతోనే నిలిచేదా. విశ్వాసముతో విజయాలను నిత్యమునే పొందేదా. నీతోనే నిలచేదా. సైన్యములకు అధిపతి నీకేగా నా స్థితి. నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం. నా వందనం నీకే నా స్తోత్రం. నీ వాక్యమే నా జ్ఞానము, నీ రక్తమే నా జీవము. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. నా సైన్యములకు అధిపతి ఎవరు? ఇప్పుడు నా సైన్యానికి అధిపతి ఎవరు? నా సైన్యం ఎవరు? నా సైన్యం ఎవరు? ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పాను? నా దేవుడి గురించి, నా సైన్యానికి చెప్పాను. నా సైన్యమునికి అధిపతి ఎవరు? యెహోవా దేవుడు, జీవము గల దేవుడు. అట్టి జీవము గల దేవుని మాటలు మీరు విశ్వసించి ఆ మాటల వల్ల మీరు నిలిచి ఉంటే మీకు యుద్ధంలో విజయాన్ని
కలిగి విశ్వాసముతో విజయాలని ఏం చేయాలి? నిరంతరము గైకొనాలి. దావీదు విశ్వాసముతో యుద్ధం చేశాడు, విజయాన్ని గైకొనాలి. మాంస సంబంధమైన బలమని కాదు మనం నమ్ముకోవాల్సినది. ఎవరిని నమ్ముకోవాలి? మహాత్యము గల దేవుని నామాన్ని నమ్ముకొని యుద్ధములకు దిగినప్పుడు విజయము మనదే అని దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.